అశ్రేష్టంబు గ్రంథములు. అశ్రేష్టంబు గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. బైబిల్ పఠనం కొరకై మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కుమారులు ఏమి, కుమార్తెలు ఏమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి, ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. తర్వాత రెండవ భాగముగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేసెను. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించి మన కొరకు పంచిపెట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మన యొక్క బైబిల్ పఠనం కొరకై ధ్యానిస్తుంటున్న మాటలు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులు ఏమి, కుమార్తెలు ఏమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి, ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును ఏం చేశాడంట? రక్షించును, సంపాదించి రక్షించును. ఇక్కడ మనం చదువుకున్న భాగం సంఖ్యాకాండము 32వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మన యొక్క తెలిసిన భాగాలే అన్నీ కూడా కనాను దేశంలోనికి ఒక్కొక్క గోత్రానికి చొప్పున 12 గోత్రాలలో 12 మందిని ఆ యొక్క మోషే కనానుపై చూసి రాపోండి అని చెప్పి ఏగులో వారిని పంపించినట్టు 12 మందిని పంపుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. 12 మందిలో 10 మంది ఆ యొక్క కనాను దేశం గురించి చెడ్డగా చెప్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. మిగతా 2 ఎవరెవరు చెప్పండి? యెహోషువ, కాలేబు. కనుక వీరిద్దరు మాత్రమే దాన్ని సంపాదించుకుంటూ వచ్చిన వారుగా ఉంటున్నారు. యెహోషువ, కాలేబు వీరిద్దరు మాత్రమే ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చిన వారిగా ఉంటున్నారు, సంపాదించుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక విశ్వాస జీవిత యాత్రలో నీవు నేను మనం కూడా అటువంటి యొక్క పరమ కణాన్ని మనం సంపాదించుకోవాలంటే మనమేం చేయాలి? వారు ఏం చేశారు? ఆ 10 మంది ఏమి చూశారు? మంచిగా ఉంది, కట్టని ఇండ్లు, త్రవ్వని బావులు, నాటని చెట్లు, ఫలభరితమైన యొక్క ఫలములతో నిండిన యొక్క దేశము మంచిగా ఉంది. అయితే ఎందుకు ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి కనానీయులు వారు చూడడానికి మంచి హైటు, వెయిటు, మంచి బలము గలవారు చూసి వీళ్ళు ఈ లోక సంబంధమైన దాని మీద వారు దృష్టించారన్నమాట. అరే, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు,
దేవుడు మనకు ప్రమాణం చేశాడు, నిశ్చయముగా కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకుందాం, దాన్ని సంపాదించుకోవాలా, రక్షించాలా అనే యొక్క భావన వారి యొక్క 10 మందిలో ఆ ఉద్దేశం లేదన్నమాట. మిగతా ఇద్దరికి మాత్రము దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది చేస్తాడు, చెప్పింది నెరవేరుస్తాడు అన్నటువంటి యొక్క గొప్ప దృఢ నమ్మకముతో, దృఢ విశ్వాసముతో ఏం చేశారంటే వీరు వారి 10 మందిని పక్కన పెట్టి మోషేతో చెప్తూ వచ్చినప్పుడు, లేదు ఎక్కువ ఎవరిది ఉంటూ ఉన్నది అని అంటే పై విజయం 10 మందిదే ఎక్కువ పై విజయం ఉంది, కానీ ఇద్దరిది అక్కడ విజయం అనేది లేదన్నమాట. ఈ యొక్క 10 మంది ఎందుకు ఆ యొక్క కనాను గురించి, ఆ దేశం గురించి ఎందుకు అంత చెడ్డగా మాట్లాడుతూ వచ్చిన చెడ్డ సమాచారం తెచ్చాడు? వారేమో కాలేబు, యెహోషువ అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష గెలలు, అంజూరు పాడలు ఇక దాన్ని సాదృశ్యంగా గుర్తుపట్టుకొని వచ్చాడనమాట, చూపిస్తూ వచ్చినాడు. అయితే అయినప్పటికీ కూడా నమ్మలేదు. ఎందుకు వారు ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోతూ వచ్చినారు, దాన్ని సంపాదించుకోలేకపోతూ వచ్చినారు? చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. చూడండి, పగటిలో మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మనకు ముందర నడిపిస్తూ వచ్చిన దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. దేవుడు చెప్పాడు, నిశ్చయముగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదవును అని చెప్పి దేవుడు చెప్తే ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు అని అంటే, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు గనక వారు మాత్రమే అక్కడికి వెళ్ళలేదు. విశ్వాసం ఉంచిన ఈ యొక్క యెహోషువ, కాలేబు వీరిద్దరు మాత్రమే అక్కడ వెళ్ళి దాన్ని స్వతంత్రించుకొని, దాన్ని సంపాదించుకొని, దాన్ని అక్కడ స్థిరపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. మిగతా ప్రజలందరూ కూడా ఏమైపోయారు? చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అంతే. వారు ఏం చేస్తూ వచ్చిన రాత్రిలో అగ్నిస్తంభముగా, పగటిలో మేఘస్తంభముగా ఉండి వారి ముందర నడిపిస్తూ వచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. రెండో దగ్గర చూస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు కూడా ఏం చేశారంట? నమ్మిక ఉంచలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం బట్టి ఇటువంటి యొక్క కనాను దేశాన్ని వారు ఏం చేశారు అంటే స్వతంత్రించుకొనక, దాన్ని సంపాదించుకొనక, దాన్ని చేతులారా పోగొట్టుకుంటూ వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. జపన్య గ్రంథం ఏంటమ్మా? అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు. నిజమే, వారు దేనికైనా ఇష్టపడుతున్నారు. కానీ అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిజంగా ఈ యొక్క రాత్రి సమయంలో నీవు, నేను, మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంటే అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాన్ని దేవుని యొద్దకు రాదు అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మాట ఆలకించలేదన్నమాట. ఈనాడు నీవు, నేను, మనం కూడా అనేక సార్లు
దేవుని మాటను ఏం చేస్తూ ఉంటున్నామంట, ఆలకించక దురద చెవులు గల వారమై, విననొల్లని వారమై, లోబడిన వారమై ఏం చేస్తూ ఉంటున్నామంటే ఆ యొక్క పరమకణానికి మనం కూడా బహుశా అడుగు పెట్టలేమేమో. ధ్యానిస్తూ ఉంటే ఈ లోకంలో ఈ యొక్క శరీరంలో ఉంటున్నటువంటి మనము ఈ యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచినామని చెప్పుకుంటూ సరైన రీతిలో భయము లేక స్థితిలో ఉంటూ ఈ లోకయాత్రలో కొనసాగిపోతూ ఉంటున్న మనము భయం వేసిందన్నమాట. ధ్యానిస్తూ ఉన్నాడు. వారు చూశారు, ఏలిగా చూశారు, చూసి విశ్వాసం ఉంచలేదు. అయితే మనం చూడక విశ్వాసం ఉంచినాము. కనుక ఈ లోకంలో మనం ఏం చేయాలి అంటే దేవుని మాట ఆలకించాలన్నమాట. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేస్తుంటున్నాం. కనుక దేవుడు ఏం చెప్పాడంటే వారికి, అయ్యా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేస్తూ వచ్చిన ప్రమాణం చేస్తూ వచ్చిన ఆ యొక్క మాటను నెరవేర్చడానికి ఆ వాగ్దాన ఫలాన్ని, దేశాన్ని మీకు ఇస్తాను, మీకు ఇచ్చాను అని చెప్పేశాడు అనమాట. దేవుడు ఇస్తాను అని చెప్పలేదు, ఇచ్చేశాను అని అన్నాడు. వెళ్ళి స్వతంత్రించుకొని దాన్ని సంపాదించుకోవాలని అంతే, దసలు అంతే, ఇంకేం చేయలేదు, చెప్పలేదన్నమాట. అయితే ఈ ప్రజలు ఎలాంటి వారుగా ఉంటున్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచలేని పరిస్థితులు ఎదురవడం బట్టి ఆ యొక్క దానిలోనికి ప్రవేశించలేకపోతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. ఇట భూ సంబంధమైన రీతిగా మనం చూస్తే అదృశ్యమైన వాటి యందు మనము, అబ్రహాము ఏం చేశాడంటే ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాం వెళ్ళి ఆ పరలోకంలో పోయి చూడలేదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చినట, లోకంలో దృశ్యమైన వాటి మీద మనసుంచలేదు, అదృశ్యమైన వాటి యందు మనసుంచి దాన్ని స్వతంత్రించుకోవాలా, దాన్ని సంపాదించుకోవాలనేటువంటి తీవ్రత, ఆశ, మక్కువ కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. నీవు నేను మనము కూడా ఈ లోకంలో మనం అన్నీ కూడా విడిచి వెళ్ళవలసిన ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాము అని అంటే దీని కొరకు, ఈ లోక సంబంధమైన దాని కొరకు సంపాదించుకుంటున్నాము. లోకంలో ఉన్న దాని కొరకు చేస్తూ ఉంటున్నాం. మంచిదే, కావాలి, తినడానికి తిండి కావాలా, కట్టుకోవడం బట్ట కావాలి, ఉండడానికి ఇండ్లు కావాలి, వాస్తవమే. కానీ ఏదేమైనా మనది ఇది స్థిర నివాసం, మంది ఇది కాదు అనేటువంటి నిశ్చయిత కలిగిన వారమై, మనం పరలోకంలో దేవుని యొద్ద ఉంటూ ఉన్నదనేటువంటి నిశ్చయిత కలిగిన వారమై ఈ లోకంలో అన్నిటిని తుంచ దోష శిక్ష పాపాన్ని సమకూర్చుకుంటూ వచ్చినాడు, సంపాదించుకుంటూ వచ్చినాడు. హేబేలేమో అది యొక్క దేవుని సంపాదించుకున్న వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క కయ్యూను దోష శిక్షను సంపాదించుకుంటూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక సరే అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడగలేని యొక్క జీవితం ఇది. వారి జీవితంలో చూస్తే మొట్టమొదటిగా తలంపు చూస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి కనుక అక్కడ కనానులోనికి ప్రవేశించలేకపోతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. రెండోదిగా ఆ ప్రజలు ఎందుకు ఆ యొక్క కనానులోనికి దేవుని ప్రజలు ప్రవేశించలేదనేది కారణం చూస్తే, రెండవ తలంపుగా చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో ఏమైందంట, దేవునికి ఇష్టలుగా లేరు. కనుక దేవునికి ఇష్టమైన జీవితము మనం జీవించాలన్నమాట. మనం ఆ కనాను దేశంలోనికి, ఆ పరమ కనానులోనికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని అంటే దేవునికి ఇష్టలమై ఉండాలన్నమాట. అందుకే హానోకు కూడా దేవునితో నడిచెను, దేవునితో నడుస్తూ వెళ్ళాడు, దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. హానోకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏంటి అంటే ఆ యొక్క దేవునికి ఇష్టడుగా ఉంటూ వచ్చినాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక ఏమైతే వచ్చినాడంట, కొనిపోబడితే వచ్చినాడు. మరణం చూడకుండా కొనిపోబడితే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. విశ్వాస జీవిత యాత్రలో నీవు నేను మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునికి ఇష్టురాలుగా ఉంటున్నామా? దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి
అబ్రహాము దేవునికి ఇష్టడైన మనిషి. అలాగా హానోకు దేవునికి ఇష్టడైన మనిషి. తర్వాత చూస్తే దావీదు దేవునికి ఇష్టడుగా ఉంటా వచ్చినాడు. కనుక మనము కూడా విశ్వాసంలో కొనసాగిపోతున్న నీవు నేను మనం కూడా ఏం చేయాలని అంటే దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. కనుక ఆ ప్రజలు ఎందుకు ఆ యొక్క కణాంలోనికి వెళ్ళలేకపోతూ వచ్చినారు? కారణం దేవునికి ఇష్టలుగా లేరన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి అంగీకారమైన రీతిగా దేవుడు మన ప్రార్థనను, మన యొక్క ఆరాధనను, మన యొక్క సమర్పణను, మన సమస్తమును దేవుడు మనను ఆయన అంగీకరించాలన్నమాట. కనుక ఇప్పుడు కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఆలకించలేదన్నమాట, అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణను అంగీకరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు కయ్యూను హేబేలు వలె విశ్వాస జీవితాలు కొనసాగిపోతున్న నీవు నేను మనము ఎవరి వలె ఉన్నాము? కానీ బహుశా హేబేలు వలె ఉంటే మన యొక్క అర్పణను, మన యొక్క ఆరాధనను, మన యొక్క ప్రార్థనను, మన యొక్క సమర్పణను దేవుడు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. దానికి ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నట్టు లెక్క. బహుశా మనది యొక్క అర్పణను అంగీకరించలేదనుకోండి, దేవునికి ఇష్టలుగా లేకపోయినట్టే. కనుక దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆ యొక్క కనానుకు వెళ్ళలేము. ఆనాడు దేవుని ప్రజలు దేవునికి ఇష్టలుగా లేకపోవడం బట్టి కనానులోనికి వెళ్ళలేకపోతే వచ్చిన వారుగా ఉంటున్నారు. ఈనాడు నీవు నేను మనము కూడా ఆ యొక్క పరమ కణాను అయిన అక్కడికి వెళ్ళాలంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలన్నమాట. దేవునికి ఇష్టలుగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అంగీకరించి, దేవుడిని అంగీకరించి ఆయన ఉండే స్థలంలోనికి మనం వెళ్తాం. బహుశా మనం ఇష్టం లేకపోతే ఏమి చేయలేమన్నమాట. ఇది రెండవ తలంపు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎందుకు కనానులోనికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం బట్టి ఏమైతే వచ్చినారు అని అరణ్యంలో సంహరింపబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. తర్వాత చూస్తే చూడండి, ఇదే 6వ వచనం. 3వదిగా చూస్తే వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి, తర్వాత 3వ తలంపుగా చూస్తే వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. వారు ఏం చేశారు? చెడ్డవాటిని ఆశించారన్నమాట. చెడ్డవాటిని ఆశించారు. ఏంటి చెడ్డవాటిని ఆశించడం? ఎందుకు చెడ్డవి అంటే దేవునికి ఇష్టము కాని వాటిని ఆశిస్తూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుకనే వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఈ సంగతులు మన దృష్టాంతములుగా ఉన్నవి అంటున్నారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు, వారు ఆనాడు మన ప్రజలు ఆశించారు. అరణ్యంలో మాకు మాంసం కావాలి, అరణ్యంలో మాకు కీరకాయలు కావాలా, దోసకాయలు కావాలా, వెల్లుల్లి కావాలా, మంచి రుచికరమైన వంటలు కావాలా, అవి కావాలి, ఇవి కావాలని ఆశిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. మాకు మాంసం కావాలా, ఎన్ని రోజులు అయిపోయింది, ఐగుప్తులో మాకు ఎంత బాగున్నాయి, చేపలు బాగున్నాయి, మాంసం బాగుంది, అన్ని కీరకాయ దోసకాయ సమృద్ధిగా ఉంటా వచ్చినాయి, వీడికి వచ్చి ఉప్పు లేదు, కారం లేదు, చప్పని రీతిలో ఉంటూ ఉన్నాయి అన్నట్టుగా ఉంటారన్నమాట. మన దాంట్లో మన యొక్క హెర్మోన్లో, మన యొక్క హెబ్రోన్ సహవాసంలోనే ఉప్పు కారం ఎక్కువ ఉండేది. వేరే సహవాసంలో పోతే ఉప్పు కారము రుచికరమైన రీతిగా ఉండదు. ఏంటంటే దేవుని యొక్క వాక్యము. కనుక అనేకసార్లు ఏం ఆశిస్తారు ప్రజలు అంటే చెడ్డవాటిని ఆశిస్తారు. చెడ్డవాటిని ఆశించి ఏం చేస్తూ వచ్చినారంట, ఆ యొక్క కణాంలోనికి వెళ్ళలేకపోతూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అని చూడండి. దేవుడు వారికి పరలోకంలో దేవదూతలు తినే యొక్క ఆహారము, ఆ యొక్క మన్నాను కురిపించి వారికి ఏనాడికి కావాల్సిన ఆనాడు వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏమీ తక్కువ కాకుండా
వారికి తక్కువ కాకుండా వారిని పోషిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అటువంటి దేవుని యందు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, ఆశించి ఇంకా అత్యాశకు పోయినారన్నమాట. అత్యాశకు వెళ్ళిన వారుగా ఉంటున్నారు. కనుక ఆశకు హద్దు ఉంటుంది. కనుక అత్యాశ ఆశించి తన దాని కొరకు కాని దాని కొరకు వారు ఆశించి ఏం చేస్తూ వచ్చినంట, ఎల్లకాలము ఇదే పరిస్థితే, మాకు ఇదే గత్య, ఎప్పుడు పచ్చడి, ఉల్లిపాయ కారం పచ్చడినా, ఎప్పుడు ఇదేనా అనేటువంటి సనుగులు గొనుగులు ఆశపడేవారు. కాబట్టి వీరేం చేస్తూ వచ్చినారు అంటే, అనేకులు మాంసాపేక్ష కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు, ఆశిస్తూ వచ్చినారు. వారు గుడారాలలో సనుక్కుంటూ వచ్చినారు, బహిరంగంగా సనుక్కుంటూ వచ్చినాడు. అందుకే దేవుడు మన గుడారాలలో సనిగినా, హృదయంలో సనిగినా, హృదయంలో ఆశించినా, ఇంట్లో ఆశించినా ఏమవుతాడంటే దేవుడు వినేవాడు, చూచే దేవుడు అన్నమాట. కనుక ఈ ప్రజలు ఏం చేశారు అంటే, ఈ యొక్క చెడ్డవాటిని ఆశించుకున్నట్లు, చెడ్డవాటిని ఆశించి ఏం చేశారు అని అంటే, దేవునికి ఆ యొక్క కణానులోనికి వెళ్ళలేకపోతూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత 4వ తలంపుగా చూస్తే చూడండి, 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు, వారిలో కొందరి వలె మీరు విగ్రహాధికులకై ఉండకుడి అంట. 4వ తలంపు వారి యొక్క కణానులోనికి పోకపోవడానికి గల 4వ కారణం ఏంటి అంటే చెప్పండి, విగ్రహాధికులై ఉండకుడి అని అంట. ఆనాడు మన ప్రజలు, మోషే దేవుని దగ్గరికి సీనాయి పర్వతం మీదకి పైకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమైంది అంటే ఆలస్యమైంది. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అహరోను మీద సనుగులు గొనుగులు ఏర్పడుతూ ఉంటున్నాయి. వారికి నచ్చ చెప్పాలా, ఏమని నచ్చ చెప్పాలి, వస్తాడు ఆడ దేవుడు మోషే ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం బోధించాలని చెప్తూ ఉన్నాడో ఏంటో వెయిట్ చేయండి అని చెప్పాల్సిన ఇక అహరోను ఏం చేస్తా వచ్చినాడు అని అంటే, వారిని పురికొలిపి మీ చెవుల్లోది ముక్కుల్లో ఉన్నటువంటి పోగులన్నీ ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు తీసి ఒక దూడను చేశారనమాట. దూడను చేసి అక్కడ ఒక విగ్రహాన్ని చేసి దానికి బలి అర్పించి ఆడుటకు తాగుటకు ఏం చేశారంటే మొదలుపెట్టే వచ్చారనమాట. కనుక దేవునికి అసహ్యమైనది ఏంటంటే విగ్రహారాధన. కనుక విగ్రహారాధన అంటే ఏంటి అంటే, దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, దేవుని కంటే ఎక్కువగా దాన్ని భావిస్తావో, దేవుని కంటే ఏది ఎక్కువగా దాన్ని ప్రీతిగా నువ్వు ఎంచుకుంటావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. కనుక ఏంటి ఆ విగ్రహాలంటే, నిజంగా ఏదో పోత పోసిన యొక్క బొమ్మలు పెట్టి చేయడం అనేది కాదు విగ్రహారాధన అంటే. దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో, అది బహుశా తల్లిదండ్రులైనా సరే, ఇంటినైనా సరే, బంధువులైనా సరే, బంగారమైనా సరే, వెండినైనా సరే, డబ్బునైనా సరే, వేటినైనా సరే, నువ్వు ఏటిని ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాల్సిన స్థాయిలో ప్రేమించకుండా దేవుని పక్కన పెట్టి దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తావో అదే మన జీవితంలో అది ఒక విగ్రహారాధన. ఏమయ్యా ఇంటికి రాలేదని అంటే, మందిరానికి రాలేదు ఏంటి అంటే, ఇంట్లో ఎవ్వరు లేరన్నా అని అంటారు. అది వారి జీవితంలో ఆ ఇంట్లో ఒక విగ్రహం, డబ్బు ఒక విగ్రహం, బంగారు ఒక విగ్రహం, లేకపోతే వస్తువులు ఒక విగ్రహం. కనుక ఇవే అన్నమాట. కనుక ఏం చేశారో ప్రజలు అని అంటే, జనులు తినేటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచినని రాయబడినట్లు వాళ్ళు కొందరి వల్లే మీరు అని రాయబడితే వచ్చింది. మీరు ఆనాడు వారలా చేశారు, ఇప్పుడు మీరు జాగ్రత్త పడండి. ఆ పరమ కణానులోనికి వెళ్ళాలంటే, ఆ పరమ కణాలను చేరాలంటే నీలో ఉన్నటువంటి విగ్రహం ఏదైతే దాగి ఉంటున్నదో హృదయంలో దాన్ని తీసివేయాలన్నమాట. అందుకే చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము
వారి జీవితంలో చూచే గ్రహింపు కొరకై 2వ వచనం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి. మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు జనులు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించేది. వారి జీవితంలో చూస్తే ఇక్కడ ఫిలిష్తీయుల్లో వారు ఎప్పుడు ఓటమితో ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటి అని అంటే ఈ యొక్క ఇశ్రాయేలీయుల్లో ఏముందంట చెప్పండి. అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాల. మీ మధ్యలో, మీ కుటుంబంలో, మీ యొక్క హృదయం అనే ఇంటిలో, వ్యక్తిగతమైన మన గుడారములో ఆ విగ్రహాలు తీసివేస్తే కానీ నువ్వు విజయం పొందలేవు. ఆ విగ్రహాన్ని నువ్వు తీసివేస్తే నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో, మీ ఇంటిలో, నీ హృదయంలో కనబడుతున్నటువంటి విగ్రహాన్ని తీసి పారివేయాలి. దాన్ని తీసివేస్తే కానీ వారు ఆశీర్వదించబడలేరు అన్నమాట. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో మనకు కనపడని యొక్క విగ్రహము మన హృదయంలో దాగిందేమో, మనం కనపడని యొక్క విగ్రహం ఇంట్లో దాచుకొని ఉన్నావేమో, మన ఇంట్లో కనపడని యొక్క విగ్రహం బీరువాలో దాచుకున్నావేమో, దాన్ని తీసివేస్తేనే తప్ప నీవు ఆశీర్వదించబడలేవు. దాన్ని తీసివేస్తే తప్ప నీవు జయం పొందలేవు. కనుక ఎందుకు మనకు అపజయము, ఎందుకు మనకు అపజయం కలుగుతూ ఉంది, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కృంగుదల, ఎందుకు ఈ నిట్టూర్పులు, ఇవన్నీ ఎందుకని ప్రశ్న వేసుకుంటూనే ఉంటాం. కానీ మనల్లో హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని తీసి పక్కన పడేయలేము. దాచుకున్నటువంటి అన్ని దేవతలను మనం తీసి పారవేయలేము. దాన్ని తీసివేయకోకుండానే ఎందుకు మాకు ఈ బాధ వచ్చింది, మాకు ఎందుకు ఈ దుఃఖము, మాకు ఎందుకు ఈ నిట్టూర్పు, ఎందుకు ఈ వ్యాధి అని మనలో మనమే కృంగిపోయి, కృషించిపోయి, పడిపోయి, దేవుని సన్నిధిలో రాక, ప్రార్థన చేయక, ఎంతో దేవునికి ఆ యొక్క దూరమైతూ దినదినము సాధారణకు విజయం అనుగ్రహిస్తూ ఎంతో కృంగిపోయిన యొక్క జీవితాలు మనలో లేకపోలేదు. కనుక ఈ రాత్రి సమయంలో నీవు నేను మనము కూడా అది ఏదైనా కావచ్చు, అది దాన్ని మనలో నుంచి తీసివేస్తే కానీ మనము ఆశీర్వదించబడలేము. ఆ యొక్క కణాంలోనికి మనం చేరాలంటే దీన్ని తీసివేయాలి. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఏమైంది వారిలో అంటే, వారిలో ఈ యొక్క విగ్రహం, ఐగుప్తులైనటువంటి విగ్రహము వారిలో ఉంటా వచ్చిందన్నమాట. ఐగుప్తు అనేటువంటి యొక్క విగ్రహం ఏంటి? ఐగుప్తు అంటే లోకము. ఏంటంటే ఐగుప్తు అనే యొక్క లోకము వారి జీవితంలో పొందుకుంటూ వచ్చినారన్నమాట. ఆ లోకాన్ని ఐగుప్తును విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. మనసంతా ఐగుప్తు మీదనే ఉంది. ఈనాడు మనం కూడా అనేకసార్లు మన మనసంతా ఎక్కడుంటుందంటే అక్కడ ఉంటుంది అన్నమాట. దేని మీద ఉంటుందో దాని మీద ఉంటుంది. ఆనాడు లోతు భార్య సొదొమ గొమొర్రాలో నుంచి బయటికి రండి అని దూతలు చేయబట్టుకుని బయటికి లాక్కొని వస్తూ ఉంటున్నారు. వారు చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? మీరు వెనకకు చూడవద్దు అని అన్నారు. అయితే లోతు భార్య ఎందుకు వెనకకు చూసింది చెప్పండి? అంటే ఎందుకు లోతు భార్య వెనకకు చూసింది? సిస్టర్స్ బాగా చెప్తారనమాట. ఏం చెప్పండి అక్క, ఎందుకు చూసింది?
ఆ? ఇంకా ఏం చూసింది అని అంటే బహుశా సంపాదించిన సొమ్ము, బట్టలు, తన యొక్క బంగారు అన్నీ అక్కడ వదిలేసి నిర్దాక్షిణ్యంగా ఒట్టి చేతులతో వచ్చామే అన్నటువంటి ఒక విషయం. రెండో విషయము ఏంటి అని అంటే, నా తలంపు ఏంటంటే, దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం మీద ఎలాగున అగ్నివర్షం కురిపించి దాన్ని దహనం చేసి కాల్చిపడేస్తాడో చూద్దామన్నటువంటి యొక్క ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు అనమాట. కనుక ఈ లోతు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే, ఎందుకు వెనకకు చూసింది? దేవుడు చెప్పాడు, వెనకకు చూస్తే నిశ్చయముగా నీ ఉప్పు స్తంభం అయిపోతావని చెప్పాడు దేవుడు. అయితే ఎందుకు చూసింది అని అంటే, ఒకటి ఆడ తినక సంపాదించిన సొమ్మంతా ఎవరి పాలవుతుందో అగ్నిపాలైపోతా ఉంది అనేటువంటి బాధ లోపల. రెండోది నా తలంపు ఏంటంటే, దేవుడు చెప్పాడు కదా, ఆకాశం నుండి అగ్ని కురిపించి ఆ పట్టణాన్ని దహించి వేస్తానని చెప్పాడు కదా, చూద్దాం అనేటువంటి భావంతో వెనకకు తిరిగి ఉంటుందని నా ఆలోచన. మీ ఆలోచన ఏముంటుంది చెప్పండి? ఏం రత్నక్క ఏముంటుంది? లోతు భార్య ఎందుకు వెనకకు చూసిందంటే రెండు విషయాలు చెప్పి, మీ యొక్క తలంపు ఏంటి చెప్తే ఇంకా ముందుకు పోవడానికి బాగుంటుంది అన్నమాట. మాకు వినపడదు, నాకు కొద్దిగా చెవుడు. ఏదేమైనా పర్వాలేదు. అయితే ఆ యొక్క లోతు భార్యలో హృదయంలో దాన్ని వదులుకోలేకపోతా వచ్చింది, దాన్ని విడిచిపెట్టుకోలేకపోతా వచ్చింది. అందుకే ఏమైతే వచ్చిందంటే, చూడాలా 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 అని వెనకకు చూసిందన్నమాట. అటువంటి యొక్క జీవితం కనుక విగ్రహాలైనటువంటి యొక్క జీవితం బ్రతుకు కలిగి ఎంతో నష్టపోయి వారు చేరాల్సిన స్థలానికి చేరకుండా ఎంతో నష్టపోయిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఇది 4వ తలంపుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చూడండి, ఇంకో మాట, ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలురి. మనము ప్రభువును శోధింపక ఉందుము. కాబట్టి రాబడిన మాట ఏంటంటే, ఇక్కడ తర్వాత చూస్తే 5వ తలంపుగా ఈ ప్రజలు ఎటువంటి వారుగా ఉంటున్నారు అని అంటే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. కనుక ఈ యొక్క 5వ తలంపుగా చూస్తే వారిలో కొందరు ఈ యొక్క శరీర సంబంధమైన కాదు, కానీ వారి యొక్క ఒక కోణంలో చూస్తే ఈ యొక్క విచరించడం బట్టి ఆ యొక్క కణానికి చేరలేకపోతే వచ్చిన వారిగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి మనం చూడాలంటే సంఖ్యాకాండంలోనే చూద్దాం రండి, ఎటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి. సంఖ్యాకాండం 25:10. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మునవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓర్వలేకుండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుని ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు అని అంటే 25వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఎందుకు వారు ఎలాగ చేస్తూ వచ్చిన వారు ఉంటున్నారంటే చూడండి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇది వ్యభిచారం అంటే ఏంటంటే ఈ మాటలు అన్నమాట. ఈ యొక్క మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు
ఏం చేశారంట? పిలిచినారంట. ఇప్పుడు మనం కూడా అంతే. ఏం చేస్తారంట? మేము మా ఊర్లో జాతర చేసుకుంటున్నాము, రండి భోజనానికి అని పిలుస్తారు. పిలిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామా? మనమైతే బంధువులు కదా పిలిచినారు, పోకపోతే షెడ్ అవుతాం. వారు మళ్ళీ మన పెళ్ళిళ్ళకు రారు, మన ఇంట్లో ఫంక్షన్లకు రారు, మనలో ఇందులో పాలు పొందరు, షెడ్ అవుతాం. కాబట్టి పోయేసి వస్తాం అనేటువంటి యొక్క భావన కలిగి ఉంటాం అన్నమాట. అంటే బహుశా ఏంటంటే ఈ యొక్క స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనం చేసి అని అంట. వారు విగ్రహాలకు బలి అర్పించిన వాటిని ఏం చేశారంట? బలి అర్పించిన వాటిని భోజనం చేసి వాళ్ళ దేవతలకు నమస్కారం చేస్తూ వచ్చినాడు. ఇది వ్యభిచారం అంటే. ఎటువంటి పరిస్థితుల్లో చూడండి, ఈ కారణాన్ని బట్టి వారు ఆ యొక్క కనానులోనికి ప్రవేశించలేకపోవడానికి గల కారణం అది. అర్థమైందా? ఎందుకు వారు కనానులోనికి పోలేదు అని అంటే ఇటువంటి యొక్క ప్రవర్తన, ఇటువంటి యొక్క మనస్సు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారన్నమాట. అనేక సార్లు మన బంధువులను పోగొట్టుకొనక ఏం చేస్తామంటే పోతామన్నమాట. పోయి వారి యొక్క విందులలో మనము పోయి పాలు పొంది వారు వచ్చే నష్టం కాకుండా మనం కూడా నష్టాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటున్నాం. ఏం చేయాలంటే నిర్దాక్షిణ్యంగా ముక్కుసూటిగా చెప్పేయాలి, మేము వెళ్ళము, మేము రాము, మేము తినము అంటే. బహుశా నువ్వు వెళ్ళావనుకోండి, ఏమవుతుంది అని అంటే ఆడ ఒక తీవ్రమైన నష్టము జరుగుతుంది అన్నమాట. ఒకసారి నేను ప్రభువును బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఒక దినము ఒక సండే మందిరాన్ని చూసుకొని వెళ్ళి అక్కడ మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మ్యారేజ్ కాలేదన్నమాట. అక్కడ మా చిన్నాన్న వాళ్ళు ఈ యొక్క మేకపోతు యొక్క రక్తము దాన్ని బాగా ఫ్రై చేసి దాంట్లో కొద్దిగా అంత ప్లేట్లో వేసి ఇచ్చారనమాట. అప్పుడు నాకు తెలియదు అనమాట, తినాలన్నా తినకూడదు అనేది తెలియదు. మామూలుగా అన్నిలుగా ఉన్నప్పుడు తింటా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బాగా ఫ్రై చేసి బ్రెడ్ను దాంట్లో మసాలా వేసి కొద్దిగా అంత కప్పులో వేసి ఇచ్చిందనమాట. ప్రార్థన కూడా చేసుకోలే, బహుశా తినేసి అలాగే తినేసిన తర్వాత ఏమైంది, తినేసి బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అంత దూరం నడుచుకుంటా ఆటో కోసం వెళ్ళాను అనమాట. వెళ్తే అంతా కడుపులో ఉండేదంతా కూడా వామిటింగ్ వచ్చేసింది. మందిరంలో తినింది, అక్కడ వాళ్ళ ఇంట్లో తినింది అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎందుకు అని అంటే కారణం ఏంటంటే మళ్ళీ చెప్పాడనమాట, ఈ యొక్క రక్తాన్ని మనము తినకూడదు, అది దాని ప్రాణం దాంట్లో ఉంటుంది కాబట్టి దాని రక్తాన్ని భూమి మీద వేసేయాలని చెప్పి ఒక దైవ సేవకులు కొంతమంది చెప్పినప్పుడు అప్పటి నుంచి నిరాకరిస్తూ వచ్చినా అనమాట. ఎందుకు అని అంటే ఒకవేళ బంధువులు సొంతం చిన్నమ్మే ఇంకా తినకపోతే ఏంటి షెడ్ అవుతాము. ఆ జాతర వాళ్ళు చేసుకున్నాను అనమాట. వాళ్ళ యొక్క దేవతకు బలి అర్పించింది, అందులో పాలు పొందినా అనమాట. పాలు పొందడం బట్టి ఏమైంది అంటే తినేది ఒంటికి పట్టిందా, తినలే, ఒంటికి పట్ల అంతా కూడా బయటకు వచ్చేసింది అన్నమాట. అటువంటి యొక్క పరిస్థితి. ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఎందుకు ఆ యొక్క కనానులోనికి పోలేదు అని అంటే మోయాబులను విచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనం చేసి వారి దేవతను నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకునేందున వారి మీద యెహోవా కోపము రగులుకొని వచ్చింది. దాన్ని బట్టి ఈ యొక్క ప్రజలు ఏమైతే వచ్చినారంటే ఆ యొక్క కనానులోనికి పోలేదు. దేవునికి ప్రభువా ఏదో తెలిసి తెలియక తప్పు చేశా, ఏదో పొరపాటు అయిపోయింది ప్రభువా క్షమించు అని అంటే ఒప్పుకోడనమాట. అనేక సార్లు ఏం చేస్తామంటే
తెలిసి తెలిసి కూడా ఎరిగి చెడిపోయిన యొక్క జీవితం మంది. తప్పైపోయింది ప్రభా, ఎన్నిసార్లు క్షమించాలి? తెలుసు ఇది చేస్తే తప్పు అని తెలుసు, అయినప్పటికీ కూడా తెలిసి కూడా మళ్ళా అందులో కాలేస్తున్నామంటే ఏమవుతుంది అని అంటే, అది వ్యక్తిగతమైన జీవితం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని మనము ఎదుర్కోగలుగుతాం అన్నమాట. ప్రియమైన సహోదర సహోదరి, ఈ రాత్రి సమయంలో అటువంటి బంధువులను జాతరలకు ఫంక్షన్లకు పిలిస్తే పోగాకండి. ఏమైపోయినారు? ఆ కణాన్ని పోగొట్టుకున్నారు. ఎంత ఆహ్లాదకరమైన రీతిగా మధ్యాహ్నము ఆ యొక్క గెస్ట్ రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని కణాన్ని ఎలాగుంటుంది ఏంటి అని అలాగ ఊహించుకుంటూ వచ్చినా అన్నమాట. ఈ లోక సంబంధమైన కణాన్ని ఇలాగుంటే అయితే పరమ కణానైనా ఆ యొక్క నూతన యెరూషలేము దేవుని ఆ యొక్క దేవుడు ఉండే స్థలంలో ఇంకా ఇలాగుంటుంది అని అతి యొక్క ఉల్లాసమైన సంతోషంతో అనుభవిస్తూ వచ్చిన అన్నమాట. ఈ కణానే ఈ రమ్యముగా ఇంత ఉందే, ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో అక్కడికి పోతే ఇంకా ఎలాగుంటుంది అని అలాగ తేలిపోయినా అన్నమాట దేవునిలో. ఎంత నిజం తెలుసా? ఈ కణాను ఎలాగుంది, ఇంత రమ్యమైనది ఈ దుర్మార్గులు ఎలా పోగొట్టుకున్నారా అనుకున్నా నేనైతే. ఇంత కట్టని ఇండ్లు, నాటని చెట్లు, త్రవ్వని బావులు, ఎంత ఆహ్లాదకరంగా ఉంది చూడడానికి ప్రదేశము అని అలా ఊహించుకున్నా. మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్లో మలకపేటలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్ని ధ్యానిస్తూ వచ్చిన. ప్యాలెస్, అవును, ఈ లోకంలో ఉన్నటువంటి మలకపేట ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్ కంటే ఇంకా గొప్ప ప్యాలెస్ అన్నమాట మంది. రాజులైన యాజక సమూహం ఉండే యొక్క ప్యాలెస్, రాయల్ రెసిడెన్సీ. మన యొక్క దేశం ఇలాంటిది, రాయల్ రెసిడెన్సీ, రాజభవనం. ఈ లోక సంబంధమైన దాన్ని మలకపేటలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్నే చూసి అలా మురిచిపోతే వాళ్ళు దాన్ని చూసి మురిచిపోతూ ఉన్నారు. మనం దేని గురించి మురిచిపోవాలంటే దేవుని దగ్గర ఉన్నటువంటి యొక్క రాయల్ రెసిడెన్సీ, ఆ భవనాన్ని చూసి మనము మురిచిపోవాలన్నమాట. అటువంటి యొక్క దౌర్భాగ్యమైన జీవితం వాళ్ళు పొందుకొని ఆ యొక్క కణాల్లోనికి పోకోకుండా వెళ్ళిపోయారే అన్నటువంటి యొక్క బాధ వేసిందన్నమాట. ఒకవేళ బహుశా నేను కూడా తప్పిపోతామేమో ఈ లోకంలో అని జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేనే హెచ్చరిక చేసుకుంటూ వచ్చిన. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, ఈ విషయాల్లో కొన్నిట్లో మనము దేవునికి అయిష్టమైన వాటికి, దేవునికి ఇష్టం లేనిటి కొన్నిటికి దూరంగా ఉండాలన్నమాట. దూరంగా ఉండకపోతే అది మిస్ చేసుకుంటామన్నమాట. అప్పుడు పోయి ఏమైందంటే పరిస్థితి, మోసే పరిస్థితి ఏమైంది అంటే, ఇంత నడిపించి ఇంత చేసి అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించి అన్ని చేస్తూ వచ్చిన మోసే ఆ యొక్క కణాను లేకపోతే ఆయన బాధ వర్ణనాతీతమైనది బాధ. ఇంకా ఆయనే పోలేకపోతా ఉంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత అనుకున్నా. ఇవన్నీ అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక మోషేనే అటువంటి గొప్ప నాయకుడే, ఆయన చూడయ్యా నుంచి అటు ఎక్కి చూడు అని అంతే. కానీ నువ్వు అందులో ప్రోవు అని అంటే ఏమని బాదుకున్నాడు అనమాట. అయ్యో అయ్యో, ఇంత శ్రమపడి ఇంత కష్టపడి వారిని ఇంతగా చేసి ఇన్ని అద్భుతాలు చేసి ఐగుప్తుల నుంచి తీసుకొని వస్తే ఆ యొక్క మోషే యొక్క బాధ వర్ణనాతీతమైన బాధ అన్నమాట. వర్ణించడానికి వీలు కల నాకైతే ఆయన బాధను. మనైతే ఆత్మీయ జీవితంలో ఆ యొక్క పరమకణాన్ని మిస్ అయిపోతే మనకి ఇంకా ఎంత బాధ ఉంటుందో. ఇంత బతికి ఇంటెనకలా చచ్చిపోయినట్టు మన బ్రతుకు అయితే ఎందుకు పనికిరాదు. ఎంత భయంకరమైన జీవితం. కాబట్టి కొన్నిటికి దూరం అయిపోవాలా. ఆ కణానికి వెళ్ళాలంటే మోషే ఏమైంది, అంత గొప్ప నాయకుడే నిర్దాక్షిణ్యంగా క్షమించవచ్చు కదా ప్రభు ఆయన క్షమించవచ్చు కదా, ఎందుకు క్షమించలేకపోతే వచ్చినాడు?
ప్రశ్న, దేవుని ప్రజలను ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే దేవుడు ఓర్వలేనివాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు తక్షణమే రియాక్షన్ ఇస్తాడన్నమాట. యాక్షన్కు రియాక్షన్ ఇస్తాడు. కాబట్టి మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఏంటి పరిస్థితి? మోషే ఊరు ద్రోహులారా అన్నారు. దాంట్లో ఏం తప్పులేదే, దాన్ని ఏం బూత్ మాట ఏం కాదే. ఆ మాట అన్నందుకు దేవునికి రోషం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. ఆ మాట కటాప్ అడికి, ఇంతవరకు నువ్వు చేసింది చాలు, ఆపు. నీ పరిస్థితిని తెలుసు నాకు, నీ స్వభావం ఏంటో బయటపడింది. ఇప్పుడు ఆపే, ఇంకా ఏం మాట్లాడొద్దని అంటానే ఇంకేమనాలా అర్థం కాని పరిస్థితి అన్నమాట. మోషేనే అలాగంటే నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఇంకేం మాట్లాడలేకపోయినా దేవునితో. ఇంకా అరే మోషే ఇంకేం మాట్లాడదు, చెటప్ ఎవరు మౌత్ అని అంటానే ఇంకా మాటలు రాలే నాకైతే. ఈ శ్వాస జీవిత యాత్రలో మన యొక్క కొనసాగిపోతున్న ఆ యొక్క పరమ కణానికి పోవాలంటే వీటిని మనము కొన్ని కటాప్ చేసుకోవాలన్నమాట. దేవుడు ఒకే మాట అన్నాడు, షటప్ యువర్ మౌత్ అంటానే అయిపోయింది కథ. మనమైతే ఏం చేస్తామంటే ఇంకా సార్లే నాయన, ఇంతకాలం ప్రభు నమ్ముకుని ఇన్నిసార్లు లోకంలే కానీ వెళ్ళిపోతాం అన్నమాట. నిజంగా ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క కణానంలో ఎందుకు మోషే వెళ్ళలేకపోతే వచ్చినాడు? ఇశ్రాయేల్ ప్రజలు అంటే వారు అలా చేసి పోయినారు అనుకోండి, పోలేకపోయినారు. అయితే మనం ఎందుకు పోలేము? మనం కూడా బహుశా మోషే వల్లే ఉంటున్నాము. నమ్మకస్తుడే మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడే, యథార్థవంతుడే, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, అద్భుతాలు చేసిన వాడే, అన్నీ చేసిన వాడే. అయితే ఒకటి, దాన్ని ఉండడం బట్టి వెళ్ళలేకపోతే వచ్చినానే. ఇంకా నాకైతే ఇంకా తిరుగు మాట రాలేదన్నమాట. దేవుని సొంతంగా దేవునితో మాట్లాడడానికి ఇంకా వల్ల కాలేదు నాకు. ప్రభువా, ఏదో ఈ కొద్ది శేషం జీవితము నీ కొరకు నమ్మకంగా సేవ చేయడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. భయభక్తులు కలిగి చేయడానికి సహాయం చేయి ప్రభువా. తొందరపడి మాట్లాడుకోకుండా నోటిని అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. నాలుగురు స్వాధీనంలో పెట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాను. కనుక కొన్ని ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఏం చేస్తామంటే నోటిని అదుపులో పెట్టుకోమన్నమాట. నాలుగుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వరంగా ఉంటామన్నమాట. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మన జీవితంలో ఏమవుతుంది అంటే కనానులో అడుగు పెట్టలేవు. మోషే నాట ఎక్కి చూశాడు, నీకు అది కూడా ఉండదు అన్నమాట. మనకు అది కూడా ఉండదు, నీకు కాదు, మనకు అది కూడా ఉండదు. మోషేకి ఆనించి అట్లా మేడ మీద ఎక్కి అయ్యా చూడని అంటే చూశాడు, దాన్ని ఆనందించి సంతోషపడ్డాడు. మనకైతే అది కూడా ఉండదు. ఎందుకు? ఇటువంటి జీవితం మనలో లేకపోలేదు. ఇది 5వ తలంపుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 6వ తలంపుగా ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. చదువమ్మా. శోధింపకొందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నాశించని అంట. చాలమ్మా. 10 ఏమైపోయింది? మనకు కావాల్సింది 9వ వచనమే. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించింది అంట. ఆనాడు ఏం చేస్తూ వచ్చినాడు? శోధిస్తూ వచ్చినారు, ప్రభుని శోధిస్తూ వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు సర్పాలను పంపుతూ వచ్చినాడు. చూడండి, సంఖ్యాకాండంలోనే అది ఎలాగున్న పరిస్థితి. 21వ అధ్యాయము 8వ వచనం నుంచి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము,
అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇతడే సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇతడే సర్పమును నిదానించి చూసినందున ఏం చేశాడంట? బతికెను అంట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారు అని అంటే శోధిస్తూ వచ్చినారు. ఇక్కడ చూస్తే 21వ వచనంలో వారు ఎలాగ శోధిస్తూ వచ్చినారు? 4వ వచనం, వారు ఏదోము దేశం చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనేది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్పములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులు అనేకులు ఏమైతే వచ్చినారంట? చనిపోతూ వచ్చినారు. ఎందుకు ఈ మాటలు రాస్తూ వచ్చినారు? మాకు ఇక్కడ ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు. పగటిలో రాత్రుల అగ్నిస్తంభమును పగటిలో మేఘస్తంభమై నడిపించిన దేవుడు, ముందరండి నడిపించిన దేవుడు మనకేమైనా తక్కువ చేస్తాడా? మనకి ఏదైనా తక్కువ చేస్తాడు అంటే ఏది తక్కువ చేయడు. అంటే వారిలో ఏమి లేదు అంటే వారిలో విశ్వాసం లేదన్నమాట. అరే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మనం ఇట్లా నడిపిస్తూ వచ్చినాడే, ఐగుప్తుల్లో లేక ఫరో చేతిలో పడకుండా మనను విడిపిస్తూ వచ్చినాడే, ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క బానిసత్వం నుండి దేవుడు మనం విడిపిస్తూ వచ్చినాడే, ఏదో ఒకటి బతికి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి యొక్క ఆలోచన వాళ్ళు లేదు. వాళ్ళు ఏముంది అని అంటే అంతా కూడా తిరిగి ఐగుప్తు ఉంది అన్నమాట లోకం. కనుకనే ఏమైతే వచ్చింది అంటే మాకు ఈ ఆహారం లేదు, నీళ్ళు లేవు, అన్నం లేదు, అన్నీ మాకు అసహ్యమైంది. సవిచారం అంటే ఉప్పు కారం లేదని అర్థం. ఇటువంటి యొక్క పరిస్థితుల్లో ఏం చేస్తూ వచ్చినంటే శోధిస్తూ వచ్చినారు. దేవునికి కోపము వచ్చిందన్నమాట. అందుకే ఆ ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు? పరిస్థితిని బట్టి చూస్తే వారిలో కొందరు శోధించి సర్పములను నశించినారు కాబట్టి ఆ యొక్క కనానుకు వెళ్ళలేకపోతే వచ్చినారు. ఇది కారణం. అది చూడండి, ఈ ప్రజలు ఎలాంటి వారుగా ఉంటున్నారంటే 7వ వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకోమన్నది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి మత్తిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు తన వైపు చూసి బ్రతుకులని మోసే సెలవిచ్చినాడు అన్నమాట. తాపకరమైన సర్పం కాబట్టి దాని ద్వారా అనేకులు ఖర్చిన వారందరూ సావు బతుకులో కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు. దేవునికి విరోధంగా ఎందుకు మాట్లాడాలా, ఎందుకు తిరుగుబాటు చేయాలి అనేటువంటి యొక్క భావన లేదు. వారిలో అలా చేయడం బట్టి వారి జీవితంలో ఆ యొక్క కణాన్ని పోగొట్టుకుంటూ వచ్చినారు. నీవు నేను మనము ఏంటి మన పరిస్థితి? వాళ్ళ పరిస్థితి అంటే అది. ఆనాడు మోషే ఉన్నాడు కాబట్టి, ప్రార్థన చేసేవాడు ఉన్నాడు కాబట్టి మోషే ఇశ్రాయేల్ ప్రజల యొక్క పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు నీ పక్షాన నా పక్షాన ఎవరు విజ్ఞాపన చేస్తాడు? నా పాపం ఎవరు పరిహరించడానికి ఎవరు మధ్యవర్తిగా ఉంటున్నారు? కాబట్టి ఆ కణాన్లోనికి వెళ్ళాలంటే మనలో కూడా ఇటువంటి యొక్క విధానంలో చూసి మానుకోవాలి. శోధించకూడదు ప్రభువును. ఏది అనుమతించినా ప్రభు ఇది నీ చిత్తము, నా రోగం అనుగ్రహించినావా, నా బలహీనత అనుగ్రహిస్తూ వచ్చినావా, నాకు ఏదైనా కుటుంబంలో సమస్య అనుగ్రహిస్తూ వచ్చినావా, నాకు ఏదైనా అప్పుల సమస్య వచ్చిందా, నాది ఏ సమస్య వచ్చినా ప్రభు ఇది నీ చిత్తమే ఉంటా ఉన్నది. కాబట్టి నీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకో.
కాబట్టి దాన్ని మన ప్రీతిగా ఆయన చిత్త ప్రకారం మనం దాన్ని ఇన్వైట్ చేసుకొని ఆహ్వానిస్తే ప్రభు దాని ఇన్వాల్వ్లో ఆయన ప్రభు యొక్క ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతుందంటే అన్నీ కూడా తీసివేస్తాడు. అనేక సార్లు నీవు నేను మనం కూడా ప్రభుని ఇన్వాల్వ్మెంట్ మనమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏమవుతామన్నట ఎంతో నష్టపోయేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రభుని శోధించుకునే విషయంలో అనేక సార్లు మనం జాగ్రత్త పడాలన్నమాట. చివరి ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయము 10వ వచనం, మొదటి కొన్ని రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనగి సంహారకుని చేత నశించిరి. చాలు. ఏమైతే వచ్చినారంట చెప్పండి ఇప్పుడు? సనుగులు. కాబట్టి వారిలో కొందరు దేవుని మీద సనుగు అంటూ వచ్చినారు. దేవుడుంటే ఇప్పుడు ఈనాడు లోకంలో ఏమంటారంట, దేవుడుంటే ఎందుకు నీ రోగం బాగు చేయలేదు, దేవుడు ఉంటే ఎందుకు నీ అప్పులు తీర్చాడు, దేవుడు ఉంటే మీ యొక్క సమస్యను ఎందుకు పరిష్కరించడు. ఇవన్నీ కూడా సాతాను కుతంత్రములని మనం గుర్తెరగాలన్నమాట. అనేక సార్లు నీవు నేను మనం కూడా శోధిస్తూ ఉంటాం అన్నమాట, సన్నుకుంటాం. ఎందుకు పరిస్థితి ప్రభువా, నువ్వు దేవుడు కదా, ఒక్కసారి వచ్చి మా యొక్క పరిష్కరించు, మా జీవితాలను చక్కచేయి అని అంటే చేయగలడా? చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే శోధించుకోవద్దు, ప్రభు దేవుని మీద సనుగకూడదు, సహించాలి. ప్రభు కొరకు మనం సహించిన వారమైతే దేవుని చేత ధన్యులు అవుతామన్నమాట. కనుక సహించడానికి ఓపిక ఉండదన్నమాట. అన్నిటికీ ఓర్పు ఉంటుంది, సహిస్తాం. కానీ దేవుని విషయం వచ్చేళ్ళకే ఓర్పు ఉండదన్నమాట, సహించలేము. ఇటువంటి యొక్క దౌర్భాగ్యం పరిస్థితి ఉండడం బట్టి ఆ యొక్క కనానులోనికి దేవుని మీదనే సనిగినారు ప్రజలు. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. దేవుని మీద సనిగి ఆ యొక్క ఫలభరితమైన యొక్క జీవితము, ఆ యొక్క ఆశీర్వదించబడిన స్థలము, ఆ యొక్క కనానులోనికి వారు వెళ్ళలేకపోయినారు. ఏమైంది? ఈ యొక్క పరిస్థితి, తలాంతులన్నీ కూడా చదువుకున్న భాగాలు ఏంటి, ఈ యొక్క ఏడంతల యొక్క అనుభవాలు వారి జీవితంలో ఉండడం బట్టి వారు ఆ కణాల్లో అడుగు పెట్టలేదు. ఈనాడు నీలో నాలో ఉన్నాయేమో జాగ్రత్త పడి మనం సరి చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుకొని, అవును ప్రభు, అనేక సార్లు నీ మీద సనిగిన యొక్క దినాలు మాలో లేకపోలేదు ప్రభు, నన్ను క్షమించు, కడుగు ప్రభు. అనేక సార్లు దెబ్బలు, సర్పపు కాటనే యొక్క దెబ్బలతో కొట్టినప్పుడు నువ్వు ప్రేమ అనే కొరడా దెబ్బలతో కొట్టి గాయాలు మానిపిన దేవుడు నువ్వే ప్రభు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను క్షమించి తిరిగి సమకూర్చు ప్రభు. నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆ ప్రజలు ఆ కణాల్లోనికి పోకపోవడానికి ఏడంతల కారణాలు చూస్తూ వచ్చిన నీవు నేను ఆ పరమ కణాల్లోనికి వెళ్ళాలంటే మన జీవితంలో ఇవి ఉన్నాయేమో ప్రభు దగ్గర ఉన్నాయేమో కాదు, ఉన్నాయి. కాబట్టి ప్రభు, నాలో ఇవి ఉన్నాయి, నాలో తీసివేయి ప్రభు, నన్ను సరిచేయి, తిరిగి నూతన ప్రతిష్ఠించు ప్రభు అని ప్రభు దగ్గర వ్యక్తిగతంగా ప్రభుని అడిగితే ప్రభు క్షమించి సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నీ పాసనికి వస్తూ ఉంటున్నాం. మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, సర్వాధికారం గల తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవ, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నీ పాసనికి వస్తూ ఉంటున్నాం. పరమ తండ్రి కనికరించము ప్రభు. ఇంతవరకు ఎబినేజర్ దేవుడుగా ఉండి ప్రభు నడిపించి సంరక్షించి ప్రభు నీ ప్రజలైన వారికి కావలసిన ఆ పరలోకపు యొక్క నిత్యజీవ మాటలు అందించే విషయంలో నీ దాసు నన్ను జ్ఞాపకం చేసుకుని నోటు బోరుగా వాడుకుంటూ వచ్చిన నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రజలు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రభా వాటిని అనుసరించి
నడుచున్నట్లుగా సిద్ధపరచము, సహాయం చేయము. ప్రియమైన పరలోకపు తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకుంటామని కోరుకుంటూ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, రేపటి దినము ప్రభా సిస్టర్స్ మీటింగ్ విషయంలో సహాయం చేయము. చీడుగుమల్లో ప్రభా తండ్రి పెద్దమ్మ వారి ఇంట్లో గృహకుడికి దీవెనకరంగా చేయము. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ప్రభు దినం యొక్క ఆరాధన, వీటన్నిటిలో మీ కృప దయచేసి పెడుతున్నామని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ప్రభా మా యొక్క దోషములు పాపములన్నిటి కూడా క్షమించము, కడుగు పవిత్రపరచము తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ప్రభా విశ్వాసం ఉంచకపోవడం బట్టి కనానులో చేరలేకపోతే వచ్చినారు. ప్రభా మేము కూడా అనేక సార్లు మాలో అవిశ్వాసం అనేది ప్రభా చోటు చేసుకొని ప్రభా తండ్రి అనేక సార్లు మిస్ చేసుకున్న వారంగా కనపడక లేకపోలేదు. ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించము, కడుగుము, పవిత్రపరచమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. పరమ తండ్రి కనికరించము. ఆనాడు ప్రభా ఇశ్రాయేలు ప్రజల యొక్క తాపకరమైన సర్పముల చేత పంపి ప్రభా మేము శోధించినందుకు ప్రభా సర్పపు కాటు తిని ఎంతోమంది ప్రభా నశించిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. అవును తండ్రి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోయాబురాలతో విచారం చేయడం బట్టి దేవునికి బలులు అర్పించిన వాటిని తిని పూజించి ప్రభా దాన్ని బట్టి మీ కోపము వారి మీద రగులుకొని ఉండడం బట్టి ప్రభా వారి ఆ యొక్క కణాన్ని చేరలేకపోతే వచ్చిన వారుగా ఉంటున్నారు. ఓ తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకో. అట్లు వ్యక్తిగతంగా మా జీవితాల్లో కూడా లేకపోలేదు ప్రభా, మమ్మల్ని కూడా క్షమించము, కడుగుము, పవిత్రపరచమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరమ తండ్రి కనికరించు. మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని కోరుకోండి. మా ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి అపారమైన ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్నిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో చెదిరిపోయిన పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.